పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఆత్మీయ తండ్రి బిషప్ తండ్రి గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. జీవితంలో నేను అనుభవించినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి. అనుదినం దైవజనుని ప్రార్థనను బట్టి నేను ఎన్నో మేలులు ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉన్నాను. పలుమార్లు మరణం నుంచి తప్పించబడ్డాను. నేను రక్షణలోనికి రావడానికి కారణం మా అమ్మ. 2002 సంవత్సరంలో మా అమ్మకు మాంత్రిక శక్తుల ద్వారా అనేక హాస్పిటల్ తిరిగాం. నోటి మాట కంటి చూపు బంద్ అయి తలలో చీమొచ్చి చనిపోతుందని డాక్టర్లు తీసి పక్కన పెట్టారు. ఏ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోలేదు. ఇంటి దగ్గర వేసి మా మామగారి ద్వారా అయ్య గురించి యేసు ప్రభువుని గురించి విని మా అమ్మను దైవజనుని దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు, అయ్యా ప్రార్థన చేస్తూ మీరు యేసు ప్రభు దేవుని నమ్ముకోండి, దేవుడు ఏమైనా బ్రతికిస్తానంటున్నాడు అని చెప్తే, అప్పటికే మేము అనేక స్థలాల్లోనికి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు చేశాము. మాకున్నటువంటి గొడ్లను బర్రెలను కూడా ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులను కూడా అమ్మి మా అమ్మకు చూపించి ఎంతో మంది మాంత్రికులకు గుళ్లకు మొక్కుబడులకు మా ధనాన్ని అంతా వ్యయం చేసుకున్నాం. ఆ సమయంలో నేను అనుకున్నాను, ఇక అందరికి పెట్టుడు అయిపోయింది, ఇక పాస్టర్ గారికి పెట్టాలేమో, ఎవరికి దగ్గరికి వెళ్ళినా బ్రతికిస్తాం, ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్తున్నారు, ఇక ఈయనకెంత ఇవ్వాలనో బ్రతుకుతుంది అని చెప్తున్నారు కదా, ఇక ఎంత ఇవ్వాలనో అడగండి అని మనసులో అనుకుంటా ఉంటే దైవజనుడు అన్నారు, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ హృదయాలు యేసయ్యకి ఇస్తే చాలు, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే యేసయ్య బ్రతికిస్తాడని చెప్పారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అప్పుడు కొబ్బరి నూనెకి ప్రార్థన చేసి మా అమ్మని ఎత్తిన చేయబెట్టి దైవజనులు ప్రార్థన చేశారు. అప్పటికి 3 నెలలు నోటి మాట కంటి చూపు లేని మా అమ్మ కన్ను తెరిచి మనం ఎక్కడున్నామని చూసింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. తలలో చీమొచ్చి ఆ చెవులలో నుంచి బయటకు వచ్చి భయంకరమైనటువంటి వాసన వచ్చేది, తలంతా మెత్తగా ఉండేది. అలాంటి మా అమ్మ దైవజనులు చేయబెట్టి ప్రార్థన చేసినాక కొద్ది రోజులలోనే కోలుకొని ఇప్పుడు 22 సంవత్సరాలు యేసయ్య పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు వరకు సజీవురాలుగా ఉంది. అలాగనే మేము రక్షింపబడి ఆదివారం ప్రార్థనకు వెళ్తూ ఉన్నాం. మాకైన అప్పులు, ఆ కుటుంబ పరిస్థితులను బట్టి మేము హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాం. నేను అక్కడికే వెళ్ళి నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో నేను నైట్ డ్యూటీకి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు రావడం, నా స్నేహితులు, నాకు అన్ని అలవాట్లు అయ్యాయి. తాగుడు, గుట్కాలు, సిగరెట్లు, భయంకరమైన తిరుగుళ్లతో నా జీవితాన్ని గడుపుతూ, అలాగనే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు భయంకరమైనటువంటి వ్యసనాల చేత రాత్రులు నిద్ర లేకుండా, పగలంతా సరిగా తిండి లేకుండా తిరుగుతూ ఉండేవాడిని. జాబు, కాలేజీకి అలా వెళ్తూ ఉంటూ విచ్చలవిడి అలవాట్ల చేత నా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చినప్పుడు దైవజనులు అడిగేవారు, మంచిగున్నారా, చదువుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా అంటే చేసుకుంటున్నాం అంకుల్, చేసుకుంటున్నాం అయ్యా అని చెప్పేది. అలాగనే కాలం గడిచిపోయిన తర్వాత నా డిగ్రీ సెకండ్ ఇయర్ లో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నా కళ్ళు నిలబడిపోయాయి, నాకు నిద్ర లేదు. ఎక్కడ ఎవరితో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడే పరిస్థితి లేదు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆఫీస్కి వెళ్తే ఏమి లేదు, కాలేజీకి వెళ్ళినా నా ఎమ్మటి ఉండే వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఇంటి దగ్గర వాళ్ళు ఇక తన పైన తను చూసుకుంటాడులే అని అందరూ ఇంట్లో వాళ్ళు కూడా వదిలేశారు. అలా దాదాపు 2 నెలల పైన నాకు కంటి మీద కునుకు లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏం లాభం లేదు. మా ఆఫీసులో ఉన్న సార్ తోటి నేను సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు మెడిటేషన్ చేయాలని రకరకాలుగా సిడీస్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చారు. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నాకు నిద్ర పట్టేది కాదు. రాత్రులు తిరుగుతూ ఉండేవాడిని, పగలు తిరుగుతూ ఉండేవాడిని. ఇలా నా జీవితం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి నాకు జ్ఞాపకం వచ్చి నన్ను నేను చూసుకొని మరలా ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడిని. అలా జరిగిన తర్వాత నా జీవితంలో ఒక రోజు నేను ఏమో నిర్ణయం చేసుకున్నాను అంటే, నా జీవితంలో నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, నా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు, నా బ్రతుకులో ఏమవుతుందో నాకు తెలియట్లేదు, ఎక్కడుంటున్నానో నాకు తెలియట్లేదు, నా స్నేహితులు నాతో లేరు, నా కుటుంబం నాతో లేదు, నేను జాబ్ చేసే దగ్గర నా వాళ్ళు నా దగ్గర లేరు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా జీవితం ఇంకా వేస్ట్ అనుకుని ఆ రోజు నేను చనిపోదాం అనుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆఫీస్కి వెళ్ళాను. ఆ ఆఫీసులోనికి వెళ్లి నేను చనిపోదామని అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది, తార్నాక నుంచి లాలాపేట వెళ్లే ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి బయట చనిపోవాలని నిర్ణయం తీసుకొని తార్నాకలో మా ఆఫీసులో ఉండి నా పర్సులో నుంచి
కొన్ని పేపర్స్ తీసి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, మా అమ్మాయి నాన్న నేను చనిపోతే నా శవం వాళ్ళకు దొరకాలని అడ్రస్లు అన్ని రాసుకుంటూ ఉంటే అందులో దైవజనుని యొక్క విజిటింగ్ కార్డు ఉంది. యేసయ్య పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అది తీసి నా అడ్రస్ అన్ని రాసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఒక్కసారి అయ్యగారికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి ఒక్క మాట లాస్ట్ కాల్ చెప్పి ఇక చనిపోదాం. ఈ రోజు నేను చనిపోతున్నట్టు ఎవరికి చెప్పలేదు కానీ అయ్యగారికి చెప్తాం అనుకొని నేను అయ్యకు ఫోన్ చేశాను. అయ్యకు ఫోన్ చేస్తే అయ్యా మాట్లాడి నవ్వుతూ మంచిగున్నావా తిమోతి అని అంటే అయ్యా మంచిగున్నానయ్యా అని చెప్పాను. చెప్పిన తర్వాత అయ్యా ఇదిగో నేను ఈ రోజు చనిపోదాం అనుకుంటున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది అని నేను ఏడ్చాను. ఏడ్చినప్పుడు దైవజనులు నవ్వుతూ అన్నారు, నువ్వేం చనిపోవాల్సిన పని లేదు, ఈ రోజు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు హాయిగా వెళ్ళి నిద్రపోతావు అన్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. నేను హాస్పిటల్కి వెళ్ళానయ్యా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, టాబ్లెట్లు వాడాను అని అంటే అయ్యా అన్నారు అవన్నీ ఏం లేదు, నేను నీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపోతావు, నువ్వేం చనిపోవాల్సిన అవసరం లేదు అని నవ్వారు. అని ఫోన్ లో చిన్న ప్రార్థన చేశారు. యేసయ్య పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 16 సంవత్సరాలు నేను హాయిగా నిద్రపోతున్నాను. అన్ని విషయాలు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2 సంవత్సరాల క్రితం నా కిడ్నీలో స్టోన్స్ వచ్చి నేను ఏం పట్టించుకోకుండా అలాగే ఉంటే 2 కిడ్నీలు చీమ్ పట్టాయి. కిడ్నీలు 2 వాసిపోయాయి. రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చి భయంకరమైన స్థితి అయింది. లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ దైవజనులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. ఒకసారి వెళ్లి టెస్ట్ చేయించుకొని వస్తానయ్యా అనంటే వెళ్ళమని చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి అన్నారు, నీ 2 కిడ్నీలు పాడైపోతున్నాయి, 2 చీమ్ వచ్చింది, రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చింది, 2 కిడ్నీలు వాసిపోయాయి, చాలా కష్టమవుతుంది, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ కావాలని చెప్పారు. అప్పుడు నేను సరే అండి మేమేం తీసుకొని రాలేదు, మళ్ళీ వస్తామని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత దైవజనుడికి అయ్యకు ఫోన్ చేసి అయ్యా ఇట్లా చెప్తున్నారయ్యా అని చెప్తే, ఏం అవసరం లేదు తిమోతి, నువ్వు చనిపోతున్నప్పుడు దేవుడు నిన్ను బ్రతికించాడు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు చూడు అని చెప్పి ఆ రాత్రి ప్రార్థన చేశారు. దేవుడు గొప్పగా నన్ను విడిపించాడు. యేసయ్య పరిశుద్ధమైన మహిమ కలుగును గాక. కిడ్నీలలో చీము పోయింది, కిడ్నీలో వాపు తగ్గిపోయింది, రక్తంలో దైవజనుని ప్రార్థన బట్టి దేవుడు నాకు పరిపూర్ణ స్వస్థత ఇచ్చారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నా జీవితంలో ఎన్నో మార్లు మరణాపాయ స్థితుల్లో నుంచి, ప్రమాదంలో నుంచి నా ఆత్మీయ తండ్రి ప్రార్థనను బట్టి అన్ని దినము నన్ను క్షేమంగా కాపాడి నా క్రీస్తులో సహవాస సంఘంలో నేటి వరకు నన్ను నిలబెట్టి ఈ చిన్న పరిచర్యలో చిన్న పనిముట్టుగా నన్ను వాడుకుంటున్న దేవాది దేవుడికి యుగ యుగములు మహిమ కలుగును గాక. నా కొరకు నా కుటుంబం కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్న నా ఆత్మీయ తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యా నిన్ను వందనాలు, అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు.